కొల్లేటికోటలో వెలసిన అమ్మవారండి. భక్తులు వేలాది మందిగా లక్షల మందిగా ఈ జాతర మహోత్సవాలకు వస్తూ ఉంటారు. ఇది కొల్లేటికోటలో వెలసిందని చెప్పి చెప్తూ ఉంటారండి. ఈ అమ్మవారిది ఈ ప్రాశస్త్యం అంటే స్థల పురాణం అసలు ఎలా వెలిసారు ఏమిటి మొత్తం అంతా కూడా మా జీటీవీ తెలుగు ప్రేక్షకులకి సవివరంగా వివరించండి సార్. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. కొల్లేటికోట గ్రామంలో వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ వారు 101 దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా వెలిసింది. పెద్దింట్లమ్మ వారికి ప్రతిరూపంగా ఉన్న జలదుర్గా అమ్మవారు, శ్రీ జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణం పాల్గొన శుద్ధ పాడ్యం నుండి పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు 15 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ 15 రోజుల ఉత్సవాల్లో శైవాగం ప్రకారం శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం పాల్గొన శుద్ధ ద్వాదశి రోజు రాత్రికి అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అనంతరం పుష్పోత్సవం చేసిన తర్వాత అమ్మవారు తిరిగి తమ ఆలయంలోకి ప్రవేశిస్తుంది. పుష్పోత్సవానంతరం కూడా ఉత్సవాలు ముగుస్తాయి. పాల్గొన మాసంలో చాలా విశిష్టమైనటువంటి దేవతల్లోకి పెద్దింట్లమ్మవారు రక్తాబ్ధిపోతారణపద్మ సమస్తపాశాంకుశవిక్షుహిరాసనేషు సోలం కపాలం ధరణి కరాభ్యై రక్తాం త్రినేత్రాం ప్రణవామి దేవి. అమ్మవారి ముఖం లేత మామిడి చిగురు రంగులో ఉంటుంది. అలాగే పెద్దింట్లమ్మవారికి ఇప్పుడు కాదు పూర్వకాలం చోళరాజు పరిపాలనలో 11వ శతాబ్దంలో వెలిసింది శ్రీ పెద్దింట్లమ్మవారు. ఇప్పుడు పెద్దింట్లమ్మవారి పూర్వకాలం అంత పూర్వం ఇది పట్నోట. ఈ పట్నం అంతా కూడా తగలబడుతూ జలమయం అయిపోయింది. జలమయం అయిపోయిన తర్వాత ఆ జలలో దొరికింది కనుక జలదుర్గా అమ్మవారిని ఈ చిన్నమ్మవారిని చెప్తున్నారు. అలా గోకర్ణేశ్వర స్వామివారు ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. స్వామివారు పాల్గొన శుద్ధ ద్వాదశి రోజుకి అత్యంత ఊరేగింపుతో వచ్చి ఆ రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవితంగా జరుగుతుంది. అలాగే వినాయక చవితి రోజున వినాయక విఘ్నేశ్వర స్వామి నవరాత్రులు జరుగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 10 రోజుల పాటు లలితా సహస్రనామం, ఖడ్గనామార్చన, శ్రీచక్రార్చన జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీచక్రార్చన చేసిన తర్వాత అమ్మవారికి బాలభోగం అంటే పెరుగు అన్నం దద్దమైన నైవేద్యం పెట్టిన వెంబట పంచహారతులు జరుగుతాయి. హారతులు అయిపోగానే అమ్మవారికి దర్శనం కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొల్లేటికోటలో వెలిసింది శ్రీ పెద్దింట్లమ్మవారు. ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో, ఎవరైతే అమ్మవారి పూజారి కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగజేయటమే కాకుండా కోరిన కోరికలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం కనుక అమ్మవారికి మొక్కుబళ్ళు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ మొక్కుబళ్ళు కూడా పెద్దింట్లమ్మవారి పేరు చెప్పే తీర్చుకుంటారు. శ్రీ జలదుర్గా అమ్మవారికి లలితా సహస్రనామం, దేవి ఖడ్గనామార్చన, కుంకుమ పూజలు మనకు చిన్నమ్మవారు జరుగుతాయి. పెద్దమ్మవారికి మనకు మొక్కుబళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆలయ ఉప ప్రధాన అర్చక పి. పరమేశ్వర శర్మ, కొల్లేటికోట.